ప్రజావానికి అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ ఇల త్రిపాఠి అన్నారు. ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లాధికారులు తప్పక హాజరు కావాలని కలెక్టర్ ఇల త్రిపాఠి స్పష్టం చేశారు. సోమవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాతో, ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ తో కలిసి కలెక్టర్ ఇల త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 83 వినతులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. అయితే ప్రజావాణి కార్యక్రమానికి పలు శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. దీనిని గమనించిన కలెక్టర్ ఇల త్రిపాఠి ప్రజావాణి వినతుల స్వీకరణ పూర్తయిన అనంతరం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గైర్హాజరయ్యే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని అన్నారు. అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీసీఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, బోధన ఏసీపీ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 34 ఫిర్యాదులను స్వీకరించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలు విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నారు మని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిరగుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు సిద్ధిరగుట్టకు విచ్చేసి శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రామాలయం, దుర్గమాత, దత్తాత్రేయ అయ్యప్ప స్వామి, ఏకశీల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాతల సహకారంతో పెద్ద ఎత్తున ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. सीतारामचंद्रदेवताभ्यो नमः। प्रणो देव श्रीमंगलानि भवन्तु।
హోలీ పండుగను ఆర్మూరు పట్టణ ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి అన్నారు. ఆర్మూరు పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకుని పలు దుకాణాలు వెలిశాయి. రంగులు కొనేందుకు ప్రజలు దుకాణాల వద్ద సందడి చేస్తున్నారు. రంగులు పిచికారీల కొనుగోలు జోరుగా సాగుతున్నాయి. మన దేశంలో హోలీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ప్రజలు అంటున్నారు. ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు మాట్లాడుతూ పట్టణ ప్రజలు ప్రశాంతంగా పండుగ నిర్వహించుకోవాలని సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. హోలీ పండుగ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. సహజ సిద్ధమైన రంగులను వినియోగించాలని సూచించారు. రసాయన రంగులు వాడవద్దని కోరారు. ముఖ్యంగా పిల్లలను హోలీ పండుగ నిర్వహించుకునేటప్పుడు తల్లిదండ్రులు పర్యవేక్షించాలన్నారు. ముందుగా ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఏడాది మన ఆర్మూర్లో హోలీ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటాము. ఈ ఏడాది కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సహజ సిద్ధమైన రంగులతో హోలీ ఆడాలని కోరుకుంటున్నాను. రసాయన రంగులు ఆడకుండా హోలీ జరుపుకుందాం. చిన్నారులు మీ తల్లిదండ్రుల పర్యవేక్షణలో హోలీ ఆడాలని కోరుకుంటున్నాను. అందరికీ మరోసారి హోలీ పండుగ శుభాకాంక్షలు. ఆర్మూరు మండలం చేపూరులోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ట్రాఫిక్ నియమాలపై ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని విద్యార్థులకు సూచించారు. యువత ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ కట్కన్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం మాత్రమే కాకుండా సమాజ భద్రత కోసం కూడా ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మనం ఎప్పుడైనా డ్రైవింగ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం స్ట్రేట్గా ఎలా అబ్జర్వ్ చేస్తాం మిర్రర్ నుంచి, ఓకేనా, మెయిన్ మిర్రర్ నుంచి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు మిర్రర్స్ ఉంటాయి. బైక్స్ కానీ కార్స్ కానీ ఏ వెహికల్ అయినా సరే, ఏదో స్కూటీ ఉంటుంది, ఇటేస్తే బ్రేక్ ఇటేస్తే బ్రేక్ ఇట్లా వేసుకుంటే పోతుంది అని అంటే అది కాదు. డ్రైవింగ్లో చాలా ఉంటుంది. నేర్చుకున్నప్పుడు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. బైక్ కానీ కారు కానీ దేనికైనా బటన్స్ ఉంటాయి. లెఫ్ట్ ఇండికేటర్ ఏడుంది, రైట్ ఇండికేటర్ ఏడుంది, అవి కూడా తెలుసుకోవాలి. మిర్రర్ అబ్జర్వేషన్ ఉండాలి. సేఫ్ డ్రైవింగ్, రెస్పెక్ట్ రోడ్ కండిషన్స్ అండ్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్. అంటే రోడ్ కండిషన్ ఎలాగున్నా ఎట్ ద సేమ్ టైం మిస్టేక్ ఆఫ్ అదర్స్ అంటే ఎవరైనా స్పీడ్ వస్తున్నారు, మిస్టేక్ ఆఫ్ అదర్స్. రెస్పెక్ట్ ఆఫ్ రోడ్స్ అంటే మన రోడ్స్ ఎలాగున్నా కొన్నిసార్లు రోడ్స్ మనం జాగ్రత్తగా డ్రైవింగ్ చేసినప్పుడు రోడ్స్ కొంచెం ప్రాపర్గా లేవనుకోండి, మనం మెల్లిగా పోయినప్పుడు మనం యాక్సిడెంట్స్ కాకుండా చూసుకోగలం. మన అదర్స్ అని అండ్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళు స్పీడ్ వస్తున్నారు, మనం వాడు పిచ్చోడు అయితే మనం పిచ్చోళ్ళం కాదు కదా. వాడు స్పీడ్గా గుర్తుదాను, లేకపోతే కొందరు సైకోగాలు ఉంటారు కదా, వాళ్ళు పోనీయాలి. మనం పంపించేశారు, మనమే స్లో కావాలా సైడ్ కొంచెం అవన్నీ వెళ్ళనియాలి. వాడు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలి. దాంతో మనం పెట్టుకోవద్దు, ఓకేనా. ఇంకా యాంటిసిపేటింగ్ అజర్ట్స్ అండ్ మేకింగ్ సేఫ్ డిసిషన్స్. అజర్ట్స్ అంటే ఫ్లడ్స్ కావచ్చు, ఇంకేనా అజర్ట్స్ అంటే ఇది అవరోధాలు. మనకు యాంటిసిపేట్ అంటే మనం దాన్ని ముందే ఎక్స్పెక్ట్ చేస్తూ దాన్ని ఏ విధంగా అయితే మనం దాటగలుగుతామని చూడాలి. మనకు మీరు చాలామంది వర్షం పడ్డప్పుడు వీడియో చూస్తూ ఉంటారు. చిన్న నది ఉంటుంది, ఆ రోడ్ నుంచి వాడుతూ ఉంటుంది. మనోడు మాత్రం యుద్ధ సైనికులే కళ్ళగించి బండి ఉంది. ఆయన నీళ్ళలో అది కొట్టుకోవద్దు. అవసరం అంత అవసరం. అందుకే అదర్స్ని మనం యాంటిసిపేట్ చేస్తూ ఉండాలి. పోచంపల్లి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్ బాలికల హాస్టల్లో జరుగుతున్న సంఘటనపై తక్షణమే విచారణ జరిపించాలని పీడీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. వేధింపులకు గురి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ కు పీడీఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు నరేంద్ర మాట్లాడుతూ విద్యార్థినిని వేధింపులకు గురి చేసిన ఎలక్ట్రీషియన్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్, ఏరియా అధ్యక్ష కార్యదర్శి నిఖిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయలేరు, సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు. అక్కడ పూర్తిగా వాళ్ళ రాజకీయ స్వార్థం
స్వార్థం కోసమే ఈరోజు వాడుకుంటున్నారు. పిల్లల్ని బలి చేస్తూ ఉన్నారు. పిల్లల్ని చదువు చెప్పడం పక్కన పెట్టి వాళ్ళు రాజకీయ నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి వెంటనే ఈ 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి ఘటనకు సంబంధించి పూర్తిగా విచారణ జరిపించి దాంట్లో బాధ్యులైనటువంటి ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి. ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు కాబట్టి తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు జరగకుండా పునరుద్ధం కాకుండా చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా దీంట్లో ఎవరు భాగమైనా కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ అంశంపై ఈరోజు సబ్ కలెక్టర్ గారు కూడా PTS ఆధ్వర్యంలో ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన సార్ కూడా సానుకూలంగా స్పందిస్తాను, ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పేసి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. పేద విద్యార్థులు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఈ అధికారులకు ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని, వారిని విధుల నుంచి తొలగించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణం 15వ వార్డు రామ్నగర్ కాలనీలో ఆదివారం రాత్రి కామదహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మనిషిలో ఉన్న అర్షద్ వర్గాలైన కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాన్ని దయించివేయాలని, ధర్మబద్ధంగా నీతి నియమాలు పాటిస్తూ మన జీవితాన్ని రంగుల అరవిలుగా మార్చుకోవాలని, అదేవిధంగా ప్రతి కుటుంబం సహజ రంగులు వాడాలని, సుఖ సంతోషాలతో హోలీ పండుగ జరుపుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ మాజీ అధ్యక్షులు విద్యా లోటస్ పాఠశాల అధినేత విద్యా ప్రవీణ్ పవర్, మాజీ కౌన్సిలర్ గంగమోహన్ చక్రు, రవీందర్, గోపి, కిషన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. రాజా రామచంద్ర భగవానికి జై. రామ్నగర్ కాలనీ వాసులందరూ కూడా కలిసి కామదహనం అనే అత్యంత అద్భుతమైన ఘట్టాన్ని నిర్వహించడం జరిగింది. కామదహనం జరుగుతున్నది. ఈ కామదహనం ఏంటయ్యా అంటే మనకు కాముని దహించడము ఇత్యాది పురాణ కథలన్నీ ఒకటి ఉంటే, మరి మన శరీరంలో కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేవి ఏవైతున్నాయో మనకు ఇబ్బంది చేసేటివి, వాటన్నిటిని కూడా సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకొని మనం వాటిని ఆ యొక్క కామక్రోధాలు తగ్గించుకోవడం ఏదైతే ఉందో అది కామదహనం అని మనకు పెద్దలు శాస్త్రం చెప్తూ ఉన్నది. కాబట్టి అటువంటి మంచి గొప్ప కార్యక్రమాన్ని మా రామ్నగర్ కాలనీ వాసులందరూ వాళ్ళందరూ కూడా పెద్దలందరూ చక్రన్న కానీ, రవీంద్ర సార్ కానీ, ప్రవీణ్ సార్ కానీ, ఇంకెవరైనా అయ్యా పెద్దలు ప్రతి ఒక్కరు కూడా, రవణ కానీ, వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి పేరున అందరి పేర్లు ఉచ్చరించుకున్నా కానీ వీళ్ళందరూ కూడా శ్రద్ధతోటి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క రామ్నగర్ అని ఏదైతే పేరుందో దానికి తగ్గట్టుగా ధర్మమైన కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరూ మా రామ్నగర్ కాలనీ వాసులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజా రామచంద్ర భగవానికి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో, మాజీ కౌన్సిలర్ చక్రన్న ఆధ్వర్యంలో ఈనాడు కామదహన కార్యక్రమం విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ హోలిక అనే రాక్షసి యొక్క దహనము, ఎప్పుడైతే శివుడు పార్వతిని వివాహం ఆడటానికి తపస్సు చేస్తున్నాడో ఆ తపస్సు చేస్తున్నప్పుడు మన కామదేవుడు ఆ తపస్సును భంగం కలిగించాలి అనే ఉద్దేశంతో తనను ఆ తపస్సును భంగం కలిగించే ఉద్దేశంతో వచ్చినప్పుడు శివుడు తన మూడవ కన్నుతో ఆ కామదేవును దహించడం వేయడమే ఈ కామదహన కార్యక్రమము. మరి ఇందాక పంతుగారు చెప్పినట్టు హర్షద్వర్గమైనటువంటి కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలను దహించి వేయడమే మన ఈ కామదహనం అనే కార్యక్రమము. అదేవిధంగా మరి రేపు నెక్స్ట్ జరగబోయే హోలీ పండుగ రోజు కూడా మనం అందరం కూడా, మన పిల్లలు, మన ఫ్యామిలీ అందరం కూడా కెమికల్స్ వాడిన రంగులు వాడకుండా కేవలం న్యాచురల్ రంగులు వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరూ కూడా ఆనందంగా పండుగ జరుపుకోవడం తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఆర్మూరు పట్టణంలోని లోటస్ స్కూల్లో సోమవారం హోలీ సంబరం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ అంబికా పోహర్ మాట్లాడుతూ విద్యార్థులు ఒకరిపై ఒక రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారన్నారు. అనంతరం హోలీ పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పల్లవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని జెంటిల్ కిడ్స్ స్కూల్లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ గుజరాత్ ప్రకాష్, ప్రిన్సిపల్ లత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాల్గొన మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటామన్నారు. చెడుపై మంచి విజయం సాధించడం, రాధాకృష్ణుల పవిత్ర ప్రేమ గుర్తు చేసుకోవడం, భగవంతుడు భక్తుడైన ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నించిన హోలిక తన దుర్బుద్ధితో అగ్నిలో కాలిన పురాణ గాథను గుర్తు చేస్తుందని విద్యార్థులకు పండుగ యొక్క విశేషతను వివరించామన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులందరూ పాల్గొన్నారు. అందరూ రంగులు చల్లుకుంటూ ఎంతో సంతోషంగా ఉల్లాసంగా పండుగను జరుపుకున్నారని తెలిపారు. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూరు పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ఎస్ఎస్కే సమాజ్ ఆధ్వర్యంలో క్షత్రియులకు గుడాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మానవ జీవితంలో కోరికలు అనేటువంటి చాలా ఉంటాయి. అటువంటి కోరికలను దహనం చేసేదే కామదహనం అని చెప్పేసి అంటారు. హోలిక అనేటువంటి రాక్షసి యొక్క కామదహనం ద్వారా మనం అందరం కూడా ఈ పండుగను అతి వైభవంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే కామన్ పండుగ పూర్ణిమ అనేటువంటి రోజున మనం ఏ విధంగా ఉండాలో మనసు అనేటువంటి పౌర్ణమి చంద్రుడు మాత్రమే ఉండాలి. అటువంటి హృదయం రావాలనే ఉద్దేశంతోనే ఈ పండుగను మన యొక్క క్షత్రియ బంధుమిత్రులందరూ కూడా ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నారు. అంటే మనలో ఉన్నటువంటి కోరికలన్నీ దానం చేస్తున్నాం. ఆ కోరికలు విడిచిపెట్టాం. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనేటువంటి హరిషడ్వరాలను జయించడమే మానవ జాతి యొక్క లక్షణం అని చెప్పి శాస్త్రం చెప్తుంది. దాన్ని ఆ శాస్త్రాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా భారతదేశంలో ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశం ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క పండుగ అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి అటువంటి పండుగ మన ఆర్మూర్ యొక్క పట్టణంలో క్షత్రియ బంధువుల యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి పండుగ చాలా విశిష్టమైన పండుగ. మన లక్ష్మీనారాయణ మందిరంలో చాలా బాగా ఈ పండుగ అనుకుంటున్న మందాలు గుడాల యొక్క పండుగ జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే కలయిక అవుతుంది. ప్రతి మనిషి ఇంకో మనిషి హృదయాన్ని కలుపుకోవడం అనేటువంటిది గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎందుకంటే మానవ జీవితం సార్థకం కావాలంటే సుపవిత్రంగా ఉండాలి, మనమందరం కూడా కలిసి ఉండాలనేటువంటి శాస్త్రం చెప్తుంది. దాన్ని ఉద్ధరించుకొని మనం ఈ విధంగా పండుగ అందరూ కలిసి ఉండాలి. సింగల్ పైసా తండ్రి తల్లి గర్భం నుండి ధనం వెళ్ళిపోయినాడు వెంట రాదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి అందరం కలిసి ఉంటేనే కలుగుతుందంటారు. ఓం నమ శివాయ. కరాటేను ఆత్మరక్షణ కోసం వినియోగించుకోవాలని తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ విద్యార్థులకు సూచించారు. ఆర్మూరు పట్టణంలో జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు గెలుపొందిన 8 మంది విజేతలకు బహుమతుల ప్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ గోనెలహరి రఘు, తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని తైక్వాండో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గ్రాండ్ మాస్టర్ కరాటే భోజన కోచ్ సాయి వారిని శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులకు వారు బహుమతులు ప్రదానం చేశారు. 8 మంది పాల్గొనడం జరిగింది. అందులో 8 మందికి మెడల్స్ సాధించారు. అది మన ఆర్మూర్కి గర్వకారణము. అందులో 2 గోల్డ్ మెడల్, 3 సిల్వర్ మెడల్, 4 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. వారు ఇంత చిన్న వయసులో కూడా ఇంత మన ఆర్మూర్కి మంచి పేరు తెస్తారని నేను కోరుకుంటున్నా. ఇక ముందు కూడా రాష్ట్ర స్థాయి పోటీల్లో గద్వాల్లో జరగబోయే పోటీలకు కూడా వీళ్ళని తీసుకుపోతాము. అప్పుడు కూడా మెడల్స్ సాధిస్తారని నేను కోరుకుంటూ, ముఖ్యంగా మా అధ్యక్షుల వారికి మాకు ముందు
ఉండి మా తైకొండకు ముందుకు తీసుకుపోతారని నేను కోరుకుంటూ అధ్యక్షులకు కోరుకుంటున్నాను. నమస్తే అందరికీ. ఈరోజు మా గురుగారైనటువంటి భోజన సార్ గారి ఆధ్వర్యంలో తైక్వాండో అనేది ఆర్మూర్లో ఒక బ్రాండ్గా మార్చుకున్నటువంటి కరాటే భోజన సార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క యాక్టివిటీస్లో భాగంగా నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్లో ఈ మధ్య నిన్న జరిగినటువంటి పోటీల్లో 8 మంది చిన్నారులు మంచి మెడల్స్ సాధించి ఆర్మూర్కు వన్నె తెచ్చినటువంటి పిల్లలందరికీ కూడా ఈఆర్ ఫౌండేషన్ అలాగే నేను నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులుగా నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ బజరంగ్ తైక్వాండో అకాడమీని స్థాపించినటువంటి తమ్ముడు సాయికి, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తమ్ముడికి ఆయన విషెస్ చెప్తూ, అలాగే చాలామంది పిల్లల్ని మంచి క్రీడాకారులుగా అలాగే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ని తయారు చేసుకునే విధంగా దృఢమైన పౌరులుగా తయారు చేయాల్సిన బాధ్యత ఆ అబ్బాయి తీసుకున్నందుకు ఆయనను అభినందిస్తూ మేమందరం కూడా ఈరోజు చాలా సంతోషపడుతున్నాం. కారణం ఏంటంటే 40 సంవత్సరాల నుంచి సేవలు అందించినటువంటి సార్ భోజన సార్ గారి శిష్యుడు ఈ అకాడమీని స్థాపించి మంచి యూత్ని పిల్లల్ని కూడా ఈ రకమైన యాక్టివిటీస్కి దగ్గర చేస్తూ మోటివేట్ చేస్తున్నటువంటి సాయికి మంచి భవిష్యత్తు ఉండాలని, మా పిల్లలందరూ కూడా ఆర్మూర్కు రాష్ట్ర స్థాయి అలాగే నేషనల్ లెవెల్ అలాగే వరల్డ్ తైక్వాండో ఫెడరేషన్ కూడా ఎప్పటికైనా వీరు చేరుకోవాలని, వారి జీవితం ఉజ్వలంగా ఉండాలని పేరెంట్స్కి కూడా వారిని పంపించిన పేరెంట్స్ కూడా మేము ఈఆర్ ఫౌండేషన్ నుంచి సంతోషంగా వారిని అభినందిస్తున్నాము. ఫర్దర్గా మంచి పిల్లలు ఎక్కువ మంది ఇందులోకి వచ్చే విధంగా సాయి తయారు చేయాలని వారికి కూడా విషెస్ చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.